I deem it a honor to deliver this memorial lecture in remembrance of my own teacher, Professor Bashiruddin. So I was a student of Professor Bashiruddin, and I was a colleague of Bashiruddin, and I was one among many who had immensely benefited from his earthly wisdom and his contribution to the journalism education. నాకు ఇప్పటికి గుర్తు ఆయన ఎక్కడికి పోయినా జర్నలిజం డిపార్ట్మెంట్ అంటే బషీరుద్దీన్ గుర్తు చేసేవారు. సో he was the doyen of journalism education. He has produced generations of journalists who went on to lead the media institutions, media departments across the world also. అనేక దేశాల్లో జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్స్ గాను, ఎడిటర్లు గాను, సిఇఓలు గాను ఆయన శిష్యులు పనిచేశారు. ఆ డిపార్ట్మెంట్ లెగసీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో బషీరుద్దీన్ స్మారకోపన్యాసాన్ని ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, వైస్ ఛాన్సలర్కు, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ జర్నలిస్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్. దీన్ని రివర్స్ లో కూడా చెప్పచ్చు, ఎందుకంటే యూనివర్సిటీ చాలా మంది మేధావులు ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు కనుక పబ్లిక్ ఇంటలెక్చువల్ అదే జర్నలిస్ట్ ఆల్సో. ఈ రెండు కూడా సింబియాటిక్ రిలేషన్షిప్ ఉన్నాయి. అంటే జర్నలిస్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ యాజ్ ఎ జర్నలిస్ట్. సో ఈ ప్రశ్న అడిగినప్పుడు మీకు సహజంగా ఒక అనుమానం వస్తుంది, ఏంటి ప్రైవేట్ ఇంటలెక్చువల్ కూడా ఉంటాడా? ఇంటలెక్చువల్ అంటే సరిపోతుంది కదా, మళ్ళీ పబ్లిక్ ఇంటలెక్చువల్ ఏంటి? సో అక్రాస్ ద వరల్డ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇస్ ఎ కాన్సెప్ట్ దట్ హస్ ఎమర్జ్డ్ ఆఫ్ లేట్. మీరు ప్రపంచవ్యాప్తంగా టాప్ విశ్వవిద్యాలయాల్లో చూసిన హార్వర్డ్, MIT, స్టాన్ఫోర్డ్, ఇలా వరల్డ్ వైడ్ గా కూడా మీరు గమనించండి, ది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ హస్ టేకెన్ ఆఫ్. అంటే హూ ఈజ్ ద పబ్లిక్ ఇంటలెక్చువల్? అసలు ఎవరిని పబ్లిక్ ఇంటలెక్చువల్ గా మనం పిలుస్తాం? పబ్లిక్ ఇంటలెక్చువల్ గా నిర్వచనం ఏంటి అన్నప్పుడు సాధారణంగా చాలా నిర్వచనాలు ఉన్నప్పటికీ ప్రఖ్యాత చరిత్రకారుని రమీలా థాపర్ ఇచ్చినటువంటి నిర్వచనం చాలా అప్రాప్రియేట్ గా ఉంటుంది. సో అన్నది ఏంటంటే పబ్లిక్ ఇంటలెక్చువల్ నీడ్ నాట్ బి ఎ స్కాలర్. అంటే ఒక రంగంలో పెద్ద పరిశోధనలు జరిపి ఒక నిష్ణాతుడై శాస్త్రవేత్త కావాల్సిన అవసరం లేదు. Public intellectual should be a professional with high professional stature and respect in society. అంటే ఏదో ఒక రంగంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగే somebody whose dissemination of knowledge is reliable. అతను ఆ రంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని విశ్వసనీయత కలిగి ఉండాలి. అలాగే somebody who has a social concern, ఒక సామాజిక భావన, ఆలోచన కలిగి ఉండాలి. అన్నిటికీ మించి who seeks explanations from the authorities in power for the actions they take. అంటే వ్యవస్థలో అనేక రకాల అధికార వ్యవస్థలు ఉంటాయి. అది ప్రభుత్వ అధికార వ్యవస్థలు కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు, సమాజంలో ఉండే రకరకాల అథారిటీ కలిగిన ఇన్స్టిట్యూషన్స్, సోషల్ గా, మారల్ గా, ఎకనామిక్ గా, పొలిటికల్ గా అథారిటీ కలిగిన ఇన్స్టిట్యూషన్స్ తీసుకునే చర్యలకు ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టగలగాలి. అంటే స్థూలంగా ప్రజల పక్షాన నిరంతరం వ్యవస్థల్ని ప్రశ్నించేవాడే పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే పబ్లిక్ ఇంటలెక్చువల్ తన స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, తన నాలెడ్జ్, అతను ఒక జన్యు శాస్త్రవేత్త, జెనెటిక్స్ మాత్రమే బోధిస్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు. జన్యుపరమైనటువంటి అంశాల ఆధారంగా మేధో సంపత్తి హక్కుల పేరిట ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించినప్పుడు పబ్లిక్ ఇంటలెక్చువల్ అవుతారు. ఒక ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో క్లాసులు చెప్పితే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు. ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసమానతల్ని ప్రశ్నిస్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ అవుతారు. పొలిటికల్ సైన్స్ లో క్లాసులో పాఠాలు చెప్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు.
రాజ్యాంగాన్ని దారి మళ్లిస్తున్న పరిస్థితుల్ని ప్రశ్నించగలిగితే పబ్లిక్ ఇంటెలెక్చువల్ అవుతారు. అంటే స్థూలంగా పబ్లిక్ ఇంటెలెక్చువల్ అంటే ఆ రంగంలో అనుభవము, ప్రవేశము, ప్రతిభ ఉండడమే కాదు, ఆ ప్రతిభను, ఆ విజ్ఞానాన్ని సమాజ హితం కొరకు, సమాజంలో ఉన్న కోట్లాది మూగ జీవుల కోసం నిరంతరం ప్రశ్నించే స్వభావాన్ని పబ్లిక్ ఇంటెలెక్చువల్ కలిగి ఉండాలి. అందుకే రమీలా థాపర్ అంటారు, పబ్లిక్ ఇంటెలెక్చువల్ ఇస్ అన్ ఎండేంజర్డ్ స్పెసిస్, అంటే అంతరించిపోతున్న జాతి అని చెప్తారు. ఎందుకు అంతరించిపోతున్న జాతి అంటే అనేక కారణాలు ఉండొచ్చు. ప్రశ్నించే విజ్ఞానం లేకపోవచ్చు, ప్రశ్నిస్తే పదవులు పోతాన భయం ఉండవచ్చు, ప్రశ్నిస్తే పదవులు రావన్న భయం ఉండవచ్చు, ప్రశ్నిస్తే సమాజంలో ఉన్న శక్తుల నుంచి దాడిని ఎదుర్కొంటారన్న భయం ఉండవచ్చు. రకరకాల కారణాల రీత్యా ప్రశ్నించడాన్ని ఆపుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే రమీలా థాపర్ అంటారు, క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ షుడ్ నెవర్ బి ఎ క్వశ్చన్. అంటే ప్రశ్నించడమా ప్రశ్నించకపోవడమా అనేది ఏనాడు ప్రశ్నగా ఉండకూడదు అని. మనకు ప్రపంచ విజ్ఞానాన్ని, శాస్త్ర విజ్ఞాన చరిత్రను కూడా చదివితే ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇస్ రిప్లీట్ విత్ ఎగ్జాంపుల్స్. మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. ఒక ప్రశ్నే విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఒక ప్రశ్నే విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. సో ఆ ప్రశ్న నిరంతరం అడగగలిగే వాడే పబ్లిక్ ఇంటెలెక్చువల్. అందువల్ల ఆ పబ్లిక్ ఇంటెలెక్చువల్ సాధారణ ప్రజానీకానికి తన విజ్ఞానాన్ని అందించగలరు. అందుకే నేను జర్నలిస్ట్ అనే పబ్లిక్ ఇంటెలెక్చువల్ కాదు, పబ్లిక్ ఇంటెలెక్చువల్ అది జర్నలిస్ట్ అని అనటానికి కూడా కారణమే. అంటే మనకు చాలా విజ్ఞానం ఉంది, విశ్వవిద్యాలయాల్లో చాలా మంది మేధావులు ఉంటారు, కానీ వారి విజ్ఞానాన్ని ప్రజలకు నిరంతరం చెప్పడంలో సంశయిస్తుంటారు. నేను సంపాదకుడిగా ఉన్న రోజుల్లో, టెలివిజన్ ఛానల్స్ నాయకత్వం వహిస్తున్న రోజుల్లో బడ్జెట్ వచ్చినప్పుడల్లా నాకు ఈ సమస్య ఉండేది. మన విశ్వవిద్యాలయాల్లో ఉండే అర్థశాస్త్ర విభాగాలకు వెళ్ళి, సార్ బడ్జెట్ మీద మీరు మాట్లాడతారా అంటే వారం రోజులు టైం ఇస్తారా అనేవారు. మా మీడియాలో వారం రోజులు ఉండదు సార్, రేపటికి బడ్జెట్ మేము మర్చిపోతాం, ఆర్థిక మంత్రి మర్చిపోతారు. మాకు బడ్జెట్ అంటే ఇవ్వాలి, సాయంత్రానికి అనుమానం అంటే మరి దాన్ని స్టడీ చేయాలి కదా అన్న. నిజమే, వారి స్కాలర్లీ స్టడీ పద్ధతి ఉండవచ్చు, కానీ నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందించే ప్రొఫెషన్లో ఉన్న మాలాంటి వారికి సమయం ఉండదు. అందువల్ల సమయం లేదు మిత్రమా అని చెప్పేవాడిని. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అనేక అంశాల సమాజంలో వస్తుంటే ప్రజలందరికీ ఆ అంశాలపైన అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో ఇవాళ డిజిటల్ యుగంలో నిరంతరం ప్రాపగండా ఏది, ఇన్ఫర్మేషన్ ఏది తెలియని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈజ్ ప్రాపగండా. అందులో వాట్సాప్ విశ్వవిద్యాలయాలు వచ్చాక అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మన కళ్ళ ముందే కనబడదు. మనం డీప్ ఫేక్ యుగంలో ఉన్నాం. సో మనం భ్రమింపజేయగలిగే సాంకేతిక నైపుణ్యం ఇవాళ మనపై దాడి చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ను, కమ్యూనికేషన్ ఓవర్లోడ్ను ఎదుర్కొన్న సమయంలో మనం బతుకుతున్నాం. అందువల్ల ఎవరు చెప్పాలి విషయాన్ని? హూ హాస్ టు అన్రావెల్ ద ట్రూత్ which is drowning in a sea of irrelevance and ignorance. అజ్ఞానము, అనవసరమైన అంశాల సముద్రంలో ఒక దీవిగా ఉన్న సత్యాన్ని ఎలా ఆవిష్కరించాలి, ఎలా అన్వేషించాలి, ఆ సత్యాన్ని సమాజం ముందు ఎలా పెట్టాలి? సమాజ శాస్త్రవేత్తలు వీఆర్ లివింగ్ ఇన్ ఎ పోస్ట్ ట్రూత్ ఏజ్. సత్యానంతర ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సత్యం అనేది ముఖ్యం కాదు, సత్యంగా నువ్వు చూపెట్టదలుచుకున్నదే సత్యం. అలాంటి ప్రాపగండా ఏజ్లో బతుకుతున్న సమయంలో విశ్వవిద్యాలయాల పైన మరింత ప్రత్యేకమైన బాధ్యత. అందుకు యూనివర్సిటీస్ చాలా మందికి తెలియదు. ప్రభుత్వం వేరు, విశ్వవిద్యాలయం వేరు. సుప్రీంకోర్టు ఒక 10 తీర్పులు చెప్పింది, ప్రభుత్వము యూనివర్సిటీ ఒకటి కాదు అని. మనం యూనివర్సిటీలో పనిచేసే మన అందరికీ ప్రభుత్వమే జీతాలు ఇవ్వచ్చు, కానీ మన ప్రభుత్వానికి పనిచేయడం లేదు. ఇది చాలా మందికి అర్థం కావడానికి నేనే ఒక ఉదాహరణ. ప్రభుత్వం అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి శాసన మండలికి పోటీ చేయాలి, కానీ నేను లీవ్ పెట్టి పోటీ చేసి 8 నెలల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను.
ఎందుకు విశ్వవిద్యాలయం అంటే ప్రభుత్వం కాదు? ఎందుకు మరి ఈ సదుపాయాన్ని ఇచ్చారు? ఎందుకు మనను ప్రభుత్వంలో భాగంగా ఎందుకు చేయలేదు? దానికి కారణం ఏంటంటే అటానమీ ఆఫ్ మైండ్ ఉండాలి, అంటే ఆలోచనల స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఐడియాస్ ఉండాలి. సో ఫ్రీడమ్ టు కమ్యూనికేట్ నాలెడ్జ్, ఫ్రీడమ్ టు కమ్యూనికేట్ ఐడియాస్ అనేది ఉండాలి గనక విశ్వవిద్యాలయాలకి ప్రత్యేకమైన వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. ఇక్కడే కాదు, ఇవాళ నామ్ చామ్స్కీ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు నిరంతరం అమెరికన్ విదేశాంగ విధానాన్ని తూర్పాలపడుతుంటారు. బట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ప్రొఫెసర్ అండ్ ది మోస్ట్ కోటెడ్ లివింగ్ ఆథర్. మరి ఆయన రాజ్యం ఆపలేదు, ఆయన రాజ్యం సంఖ్యలు వేయలేదు, కొన్ని సందర్భాలు వేసిన ఉదాహరణలు కూడా ఉండొచ్చు. కానీ సమాజంలో విశ్వవిద్యాలయాలకు ఆ పాత్ర ఏంటంటే దే హ్యావ్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ సోషల్ క్రిటిక్, ఒక సామాజిక విమర్శక బాధ్యత తీసుకోవాలి. అలహాబాద్ విశ్వవిద్యాలయాన్ని స్నాతకోపన్యాసం ఇస్తూ జవహర్లాల్ నెహ్రూ అన్న మాట, యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. అంటే ఆలోచనల వ్యవహారానికి పురోగమిస్తున్న నాగరికతకు విశ్వవిద్యాలయాలు ప్రతిబింబాలుగా ఉండాలి. అందుకే విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ మనపైన బాధ్యత పెడుతోంది. మనం పబ్లిక్ ఇంటలెక్చువల్ గా ఉండాలి. అంటే మీ రంగంలో మీరు ఎంత నిష్ణాతులైనా ఆ మీ విజ్ఞానాన్ని సమాజంలోని కోట్లాది ప్రజలకు నిరంతరం చేరవేయాల్సిన బాధ్యత మనపైన. ఆధునిక సాంకేతిక యుగంలో ఇది చాలా సులభం. సో పబ్లిక్ ఇంటలెక్చువల్ అన్నదానికి నిర్వచనం చెప్పాను, who seeks explanations for the actions from the people in power. ఇది పబ్లిక్ ఇంటలెక్చువల్ సూత్రం. ఇక జర్నలిస్ట్ అన్న పదానికి కూడా అర్థం మారిపోతుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక పత్రికలోనో ఒక టీవీలోనో ఉద్యోగం చేసేవాడో ఫ్రీలాన్స్ చేసేవాడో జర్నలిస్ట్. కానీ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే మీ ఆలోచనలు పంచుకోవడానికి మీరు పత్రికకు వ్యాసం రాయాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలు పంచుకోవడానికి ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ ఫేస్బుక్లోనో మీ యూట్యూబ్లోనో మీ ఇన్స్టాలోనో లేదంటే మీ లింక్డ్ఇన్లోనో మీ అభిప్రాయాలను నిరంతరం మీ ట్విట్టర్లోనో ఎక్స్లోనో మీరు షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ షేర్ చేసుకోవడం ద్వారా పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్రను పోషించవచ్చు. కానీ ఆ రకమైన సమాజంలో నేటి మీడియా ఉందా? సో నేటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయా? నేటి అకాడమిక్ కమ్యూనిటీ ఉందా అనేదే మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మీకు ఏంటి మీడియా యొక్క ఫంక్షన్? మీడియా యొక్క ఫంక్షన్ స్థూలంగా చెప్పాలంటే ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని మీడియా ఇవ్వాలి. రెండు క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక విమర్శనాత్మకమైన పాత్రను పోషించాలి. మూడు ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, అంటే సమాజంలో ఒక పబ్లిక్ డిస్కోర్స్, ఒక పబ్లిక్ డిబేట్ ఎజెండాను సెట్ చేయగలిగాయి. ఈ మూడు ప్రధానమైనటువంటి పాత్రల్ని ఒక న్యూస్ మీడియా నిర్వహించాలి, ఒక జర్నలిస్ట్ ఒక నిర్వహించాలి, ఒక మీడియా ఇన్స్టిట్యూషన్ నిర్వహించాలి. వాస్తవానికి యూనివర్సిటీస్ కూడా నిర్వహించాల్సిన పాత్ర ఇదే. అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి, క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్ ఇవ్వాలి. అందుకే భావ ప్రజ్ఞా స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చింది, కాలక్షేపానికి ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో నిరంతరం ఎందుకు సమర్థిస్తోంది? రాజ్యాంగంలో ఎందుకు ఈ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను కల్పించారు అంటే భావ ప్రజ్ఞా స్వేచ్ఛ సమాజ ప్రగతికి కీలకమైంది. అందుకే సుప్రీంకోర్టు తీర్పులో అంటుంది, డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ. నిరసన తెలపడము, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామిక మౌలిక సూత్రం. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం బతుకుతున్న సమాజంలో ప్రశ్నించడం అనేది దేశద్రోహము, ప్రశ్నించడం అనేది దైవద్రోహంగా మారిపోయింది. కానీ దాన్నే మనం ప్రశ్నించాలి. అయ్యా, ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ఎందుకు కాదు అంటే ఇదేమి పాశ్చాత్య కాన్సెప్ట్ కాదు. ప్రశ్నించడం భారతీయ నాగరికత,
భారతీయ సివిలైజేషనల్ లెగసీ ఏంటంటే ప్రశ్నించడం. ఇది మన దేశీయ వారసత్వం. గౌతమ బుద్ధుడు ప్రశ్నించినంతగా సమాజాన్ని ఎంతమంది ప్రశ్నించారు? చార్వాకులు ప్రశ్నించినంతగా భారతీయ తాత్విక చింతనలో ఎవరు ప్రశ్నించారు? అందువల్ల మనం ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అమర్త్య సేన్ పుస్తకం చదివితే అర్థమవుతుంది, క్వశ్చనింగ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ లెగసీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఇదేదో వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు, పశ్చిమ దేశాల నుంచి బారో చేసిన కాన్సెప్ట్ కాదు. సో భారతీయ సాంస్కృతిక వారసత్వంలో, భారతీయ నాగరికత వారసత్వంలోనే ప్రశ్నించడం. మహాభారతంలో కూడా ఇది దైవద్రోహం కూడా, దేశద్రోహం కూడా కాదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ రిచ్ కల్చరల్ లెగసీ, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ రిచ్ సివిలైజేషనల్ లెగసీ. దైవద్రోహం కూడా కాదు. చాలా సందర్భాల్లో ప్రశ్నించడానికి దైవద్రోహంగా కూడా చెప్తున్నారు. కానీ ప్రశ్నించడం దైవద్రోహం కాదని హిందూ ధర్మమే చెప్తాం. చాలా మందికి తెలుసు అనుకుంటాను. మహాభారత కథ దేంతో మొదలవుతుంది? ఏ సన్నివేశంతో మహాభారత కథ మొదలవుతుంది? ఓ కుక్క మహారాజును ప్రశ్నించడంతో మొదలవుతుంది. సో ఏమని ప్రశ్నిస్తుంది ఆ కుక్క? సో జనమేజయుడు యాగం చేస్తానికి సిద్ధపడుతుంటే ఒక సారమయ్య అనే కుక్క ఆ యాగశాలకు వస్తే జనమేజయుడి కొడుకులు సోదరుడు కలిసి ఆ కుక్కను కొడతారు. ఆ కుక్క వెళ్ళిపోయి తల్లికి చెప్పుకుంటుంది సరమాన్ని. ఆ సరమ జనమేజయుడి కొడుకు వచ్చి అడుగుతుంది. ఆ జనమేజయుడు అంటే పాండవ మహావీరుడైన అర్జునుని కుమారుడైన అభిమన్య మహావీరుని కుమారుడైన పరీక్షిత్తు కొడుకు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన జనమేజయుడిని ఒక సాధారణ జీవి అయిన కుక్క అడుగుతాడు, మహారాజా ఎందుకు కొట్టావు నా సంతానాన్ని అంటే యాగశాలకు వచ్చింది అపవిత్రం చేస్తుందనుకొని కొట్టామంటారు. చేయలేదు కదా అపవిత్రము అంటారు. చేస్తుందని అనుకొని ఎట్లా కొడతావు అంటారు. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ లో చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందంటే చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తామన్న అనుమానంతో నిన్ను నిర్బంధించి 10 ఏళ్ళు జైలు విచారణ లేకుండా. అంటే హిందూ ధర్మానికి ఎంత వ్యతిరేకమైన చట్టంలో మీరు ఆలోచించారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళు ఈ చట్టం తెస్తున్నారు. అది బాధ కలిగించేది. అయ్యా హిందూ ధర్మం అంగీకరించేది ఇది. సో సారమేయ వృత్తాంతం మహాభారతంలో ఆది పర్వంలో ఉన్న సారమేయ వృత్తాంతం ఒప్పుకోదు. ప్రివెంటివ్ డిటెన్షన్ క్వశ్చన్ చేసిన శర్మ, ఎట్లను నీ యాగశాలకు వచ్చిన తర్వాత అపవిత్రం చేస్తే కొట్టాలి, అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తే కొట్టాలి, అపవిత్రం చేస్తుందేమో నన్ను అనుమానంతో కొడతావా అని అడుగుతుంది. ఇది మహాభారత వారసత్వం. సో ఇది హిందూ ధర్మం యొక్క వారసత్వం. మరి ఇప్పుడు చెప్పండి, ప్రశ్నించడం దైవద్రోహం ఎలా అవుతుంది? వేదవ్యాసుని సొంత శిష్యుడు ప్రశ్నిస్తాడు, నిరంతరం ప్రశ్నిస్తాడు వేదవ్యాసుని. వేదవ్యాసుడు కనుక సమకాలీన భారతదేశ నాయకత్వంలో ఉంటే యుఏపీఏ కింద అరెస్ట్ చేసేవాడు ఆ శిష్యుడిని. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ చేసేవాడు. చేయలే. ప్రశ్నించడాన్ని అంగీకరించింది భారతీయ హిందూ ధర్మం. సో అందువల్ల ప్రశ్నించడం అనేటువంటి స్వభావము యాంటీ నేషనల్ కాదు, యాంటీ హిందూ కాదు. ఇది దైవద్రోహము కాదు, దేశద్రోహము కాదు. నిజమైన దేశ భక్తియుతమైనటువంటి ఒక వారసత్వం ప్రశ్నించడం. మరి మనం ప్రశ్నించగలుగుతున్నాం. ఎందుకు ప్రశ్నించాలి? మన మీడియా ప్రశ్నించగలుగుతుందా? ఇలా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఒక విమర్శనాత్మకమైన పాత్ర పోషించాల్సిన మీడియా, ప్రశ్నించాల్సిన పాత్ర పోషించిన మీడియా, and the media which has to question the state has become a weapon in the hands of the state. అంటే రాజ్యాన్ని ప్రశ్నించాల్సిన మీడియా రాజ్యం చేతిలో ఆయుధం అయిపోయింది. రాజ్యం చేతిలో ఒక ప్రాపగండా వెపన్ అయిపోయింది. మనం గమనించాలి, ఇటీవల బడ్జెట్లో ఓ స్టేట్మెంట్ తెల్లారి పత్రికల్లో పతాక శీర్షికల్లో ఫ్రంట్ పేజీలో వచ్చేసారు. టీవీలో చెప్పారు, జనాభా పైన మేము కమిటీ వేస్తాం, జనాభా పెరుగుదల పైన ఒక కమిటీ వేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పారు. ఎన్ని టీవీ ఛానల్లో చర్చించారు, ఎన్ని పత్రికల్లో చర్చించారు? టీవీ ఛానల్ అయితే షౌటింగ్ మ్యాచెస్ అయిపోయాయి. ఎవరి మీద ఎవరు అరుచుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. పిల్లలైతే చిన్నపిల్లలు ఉంటేనైతే బెదిరిపోతారు. సో ఏంటి మరి? అయ్యా జనాభా లెక్కలే నిర్వహించడం లేదు, మరి జనాభా పెరుగుదల మీద కమిటీ ఎందుకు? నిజంగానే భారతదేశంలో జనాభా పెరుగుతుందా? ఇది ఎవరు చెప్పాలి?
ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క ఒప్పుకోరు. ఒక డెమోగ్రఫర్, ఒక సోషాలజిస్ట్, ఒక యూనివర్సిటీలో ఒక మేధావి అయ్యో ఈ పాపులేషన్ ప్రాబ్లం ఇన్ ఇండియా, భారతదేశంలో జనాభా ఒక సమస్య. 2005లో టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.9 ఉంది. 2017కి వచ్చేసరికి 2.2కి వచ్చేసి, ఇప్పుడైతే రిప్లేస్మెంట్ లెవెల్కి వచ్చేసి, అంటే జనాభా ఎంత పెరుగుతుందో పుట్టేవారు చనిపోయేవారు సమానమైపోయారు. ఇక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇండియా ఏమవుతుంది, ఇంకా జనాభా తగ్గిపోతుంది. చైనాలో జరుగుతుంది అదే. దీని ప్రభావం ఏంటి? దీని ప్రభావం ఓల్డేజ్ పాపులేషన్ పెరిగిపోతారు, వర్కింగ్ ఏజ్ వాళ్ళు తగ్గిపోతారు. జపాన్లో జరుగుతున్నది అదే. ఇవాళ సమ్ ఆఫ్ ది అడ్వాన్స్ కంట్రీస్ ఫేస్ అవుతున్న డెమోగ్రఫిక్ బాంబ్ ఏంటి అంటే రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ అండ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్ పీపుల్. అయితే మరి భారతదేశానికి ఒకప్పుడు జనాభా సమస్య, ఈరోజు సమస్య అవుతుందా? కాదు. మరి ఎందుకని కేంద్ర బడ్జెట్ లో జనాభా పైన కమిటీ పెట్టారు? ఎందుకు పెట్టారంటే దాని వెనకాల ఉన్న ఐడియాలజికల్ ప్రాజెక్ట్. దీన్ని మీడియా చెప్పగలరు. నేను ఇదే చెప్పమని అనడం లేదు. నేను చెప్తున్న ఈ ఐడియాలజికల్ ప్రాజెక్ట్ అని చెప్తున్న దాన్ని ఖండిస్తూ కూడా మాట్లాడచ్చు. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్. ప్రజాస్వామ్యం అంటేనే మీడియా కానీ విశ్వవిద్యాలయం కానీ భిన్నమైన ఆలోచనల మధ్య సంఘర్షణ ఉండాలి. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ దట్ టేక్ ద సివిలైజేషన్ ఫార్వర్డ్. నాగరికతను ముందుకు తీసుకెళ్లేది ఆలోచనల సంఘర్షణ. ఏంటి పాపులర్ స్టీరియోటైప్ ఏంటి? ఇవాళ రూలింగ్ పాపులర్ స్టీరియోటైప్ ఏంటంటే ఒక శాస్త్రవేత్త అంటాడు, ద క్లాస్ విచ్ ఓన్స్ ద మెటీరియల్ మీన్స్ ద ప్రొడక్షన్ ఆల్సో ఓన్ ద ప్రొడక్షన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఐడియాస్ at every epoch in the human history. It is the ruling material force, the ruling intellectual force. అంటే ఎవరికైతే భౌతిక సాధనాల పైన, సంపద పైన, ఉత్పత్తి శక్తుల పైన ఆధిపత్యం ఉంటుందో వారికి ఆలోచనల పైన కూడా ఆధిపత్యం ఉంటుంది. ఏంటి ఒక డామినెంట్ ఆలోచన ఏంటి? ముస్లిం జనాభా బాగా పెరిగిపోతుంది, ఎన్నడో ఒక రోజు ఇది హిందూ జనాభా దాటిపోయి భారతదేశంలో త్వరలోనే ముస్లింలు మెజారిటీ అవుతారు. ఈ ఐడియాలజికల్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లటానికి ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ లో జనాభా లెక్కలు జరపకుండా జనాభా పైన కమిటీ వేస్తున్నారు. నిజమా ఇది? ఇది నిజమైతే అభిప్రాయం చెప్పాలి కదా. ఇది నిజమా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 1 ప్రకారం ముస్లింలలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 4.4%, NFHS 2 ప్రకారం 3.6%, NFHS 3 ప్రకారం 3.4%, NFHS 4 ప్రకారం 2.61%. NFHS 4 ప్రకారం ముస్లింలలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.61 కు పడిపోయింది 4.4 నుంచి. హిందువులలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.13. అంటే హిందువుల కన్నా ముస్లింలలో సంతాన సాఫల్య రేటు ఎక్కువ ఉన్నమాట నిజం, కాదని వారు అనలేదు. 1950లో హిందువుల జనాభా 84.1, ముస్లింల జనాభా 9.9. ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం ముస్లింల జనాభా 79, హిందువుల జనాభా 79.8, ముస్లింల జనాభా 14.2. అంటే అరౌండ్ 4% ఈ 70 ఏళ్లలో పెరిగింది, 75 years. ఇదే రేంజ్ లో కనుక హిందువులు మైనారిటీ కావాలంటే బహుశా 600-700 ఏళ్ళు మరి త్వరలో అవుతుంది అన్న ఒక ప్రచారానికి ఎవరు ప్రశ్నించారు? ఎవరు వాస్తవాలు జనం ముందుంచారు? ఈ అభిప్రాయాలు చెప్పినప్పుడు దీన్ని ఖండించే వాళ్ళు ఉండొచ్చు, ఉండాలి కూడా, అవసరం కూడా. ఒక మీడియా అయినా ఒక యూనివర్సిటీ అయినా ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు సబ్స్క్రైబ్ టు వన్ వ్యూ పాయింట్. ఇదొక ఆలోచన సరళికే కట్టుబడి ఉండాలని అనడం లేదు. విత్ ఆల్ ఎంపరికల్ ఎవిడెన్స్ దీన్ని కౌంటర్ కూడా చెప్పండి, సంతోషం. ఏది నిజం అనేది ఆ కంటెస్టేషన్ లోనే ఉంటుంది. అందువల్ల పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ పాత్ర ఏంటంటే యూనివర్సిటీస్ లోనైనా మీడియా అయినా ఈ పొలిటికల్ కంటెస్టేషన్, ఈ ఐడియాలజికల్ కంటెస్టేషన్ లో మనం భాగస్వాములు అవుతున్నామా లేదా? నువ్వు ఎటువైపోయినాక నేను నా అభిప్రాయం చెప్పాను, నా అభిప్రాయాన్ని మీరు చెప్పాలని నేను అనడం లేదు. కానీ ఈ ఐడియాలజికల్ కంటెస్టేషన్ లో మనము ప్రేక్షక పాత్ర వహించగలమా? Does the university or does the media the luxury to remain passive? ఈ ఆలోచనల సంఘర్షణకు సంబంధం లేకుండా
ప్రేక్షక పాత్ర వహించగలమా? ఆ ప్రశ్నే ఇలా మీడియా ముందు, విశ్వవిద్యాలయాల ముందు అడుగుతున్నారు. అది ఇదొకటే కాదు, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు ఇచ్చారు. ముందు క్యాబినెట్ ఏంటంటే, నేను రిజర్వేషన్లు పొందే సామాజిక నేపథ్యం ఉన్నామని కాదు, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే అందుకొరకే మాట్లాడుతున్నాడు అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ ఎంత 10% ఇచ్చారు. మీకు సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. భారతదేశంలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలు 52%, తెలంగాణలో కొన్ని అంచనాల ప్రకారం 54%, ఏ అంచనా ప్రకారమైనా 50% ఉంటారు. వారికి రిజర్వేషన్లు ఎంతున్నాయి? 25%, 27% ఉంటుంది. ఎందుకు మరి 50% జనాభాకు, 50% ఎక్కువగా ఉన్న జనాభాకు సగమే ఉంటుంది? దానికి సుప్రీంకోర్టు ఇందిరా సహాని తీర్పు, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఇది భారత సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైన ఇందిరా సహాని తీర్పు, మండల్ కమిషన్ తీర్పులో చెప్పింది. అంటే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు వేరే ఉంటుంది, దాని ప్రత్యేకత వేరు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు వచ్చే వరకు రిజర్వేషన్లు జనాభాలో దామాషా పద్ధతిపై ఉండదు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఉందా లేదా అనేదే ప్రాతిపదిక. ఇవాళ తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంత ఉంటుంది? హార్డ్లీ 10%, 15%, 10% మించదు. పోనీ కన్సర్వేటివ్ ఎస్టిమేట్ వేసుకున్నా 15%. మరి అందులో కూడా మళ్ళీ ఎకనామిక్ గా వీకర్ సెక్షన్ అందరూ కాదు. అంటే అగ్రకులాల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎంతమంది ఉంటారు? రియాలిటీ అయితే తక్కువ ఉంటారు, కానీ సర్టిఫికేట్లు వస్తాయి కనుక 80% వేసుకున్నాను. అంటే 10%, 15% ఉన్నటువంటి జనాభాకు 80% వర్తిస్తుందంటే 12%. 12% ఆఫ్ ద పాపులేషన్ కు 10% రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఇది కాన్స్టిట్యూషనల్, ఇది సోషల్ జస్టిస్. ఈ ప్రశ్న ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎంతమంది, ఎన్ని మీడియా సంస్థలు, ఎన్ని పత్రికలు, ఎన్ని టీవీ ఛానళ్లు, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఈ ప్రశ్న రైజ్ చేశారు? ఈ ప్రశ్నలో తప్పేముందో చెప్పండి. నేనేం ఎకనామికలీ వీకర్ సెక్షన్ వ్యతిరేకమా కాదా, అది ఇండియాలో అమలు చేయడం కష్టమా, ఆ జోలికి వెళ్ళడం, సింప్లీ టెలింగ్ స్టాటిస్టిక్స్. సో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు 50%కు పైగా ఉంటే వారికి సగంకే ఇచ్చి, అగ్రకుల పేదలకు 100% వాళ్ళ రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఇది ఇలా చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో బీసీ పిల్లల కన్నా ఈడబ్ల్యూఎస్ పిల్లలకు తక్కువ మార్కుల సీట్లు వస్తాయి. మరి ఇది కాన్స్టిట్యూషన్ అంగీకరిస్తుందా? దీన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు? ఇది ఒక చాలా సీరియస్ క్వశ్చన్ కదా. దీన్ని ఎవరు అడగాలి? దీన్ని పత్రికలు అడగాలి, టీవీ ఛానల్ అడగాలి, మేధావులు అడగాలి. ఈ ప్రశ్న అడగనప్పుడు సమాజం ఈ ప్రశ్నలో ఉన్న ఔచిత్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఈ ప్రశ్న అడగడానికి నీవు ఏ కులం నుంచి పుట్టావన్న దాంతో సంబంధం లేదు. ఎందుకంటే నీవు ఏ కులంలో పుట్టావో నీవు నిర్ణయించుకోలేవు. పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలో నువ్వు నిర్ణయించుకోగలవు. I cannot decide my caste, but I can decide where will I stand for. I should stand for the truth. I should stand for the reality. And ఇంకొక మూడవ ఉదాహరణ చెప్తాను మీకు. భారతదేశ జీడిపి 7.3% పెరిగింది. పత్రికల్లో పతాక శీర్షికలు. 2014లో 11th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. 2030 నాటికి $7 ట్రిలియన్ ఎకానమీ అయి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నాము. ఇది ఇటీవల దేశంలో ఉన్న అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్లు చాలా పతాక శీర్షికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ తో రాసి, పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ రాసి, వ్యాసాలు రాసి, ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్ అయితే మనకే ఉన్న జగన్, చంద్రబాబు ఈ గొడవలు ఉన్నాం, మన గొడవ వేరే. సో కానీ జాతీయ ఛానల్లో అయితే ఇది ఒక ప్రధానమైన అంశం. ఇది నిజమేనా? వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా 7.3%. స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P రేటింగ్స్ ప్రకారం నెక్స్ట్ 3 ఏళ్లకు కూడా ఇండియా విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. నిజం కాదా? ఇది 100% ఇది. నరేంద్ర మోడీ చెప్పింది అక్షర సత్యం.
India is the fastest growing economy, 7.3% GDP. This is only one facet of the story. ఇది రాజ్యం చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళ పని అది. సో తప్పుపడాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా, ఫినాన్స్ మినిస్టర్ చెప్పినా, దే బిలాంగ్ టు ఏ పొలిటికల్ పార్టీ, దే ఫైట్ ఎలక్షన్స్, దే నీడ్ పొలిటికల్ ప్రాపగండా. సో దే ఆర్ జస్టిఫైడ్ ఇన్ టెలింగ్ దిస్ బికాజ్ ఈ ఆధునిక రాజకీయాల్లో నరేటివ్ బిల్డింగ్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనది. అంటే నీవు ఏ భావనను సమాజంలో కలిగిస్తున్నావు, చామ్స్కీ అంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ లో భాగం మ్యానుఫ్యాక్చరింగ్ నరేటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సెప్షన్. అక్కడే మనలాంటి పత్రికా సంస్థలు, మీడియాలో ఉన్న జర్నలిస్టులు, విశ్వవిద్యాలయాలు ఉన్న మేధావుల పని ఏంటంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ డిసెంట్. మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ అధికార వ్యవస్థలు చేస్తుంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ డిసెంట్, వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ క్రిటికల్ థింకింగ్. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఐ టెల్ యూ అదర్ పార్ట్ ఆఫ్ స్టోరీ విత్ ఆథెంటిక్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. న్యూట్రిషనల్ పావర్టీ అంటారు. న్యూట్రిషనల్ పావర్టీ ఏ స్థాయిలో ఉంది ఈరోజు? గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80% ఏమో న్యూట్రిషనల్లీ పూర్, అర్బన్ ఏరియాస్ లో 60% న్యూట్రిషనల్లీ పూర్. ఇది గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తుంది. వాట్ ఈస్ న్యూట్రిషనల్ పావర్టీ? అర్బన్ ఏరియాస్ లో అయితే 2100 క్యాలరీస్, రూరల్ ఏరియాస్ లో అయితే 2200 క్యాలరీస్ ఆహారాన్ని అందుకోలేని, కొనుగోలు శక్తి లేని ప్రజల్ని న్యూట్రిషనల్ పూర్ అంటారు. సో ఫ్రమ్ ద ప్రభుత్వం నిర్వహించే నేషనల్ శాంపుల్ సర్వేస్ ఆధారంగా నిలుస్తున్న గణాంకాలు ఏంటంటే ద న్యూట్రిషనల్ పావర్టీ is increasing in India. I am quoting the NSS data. National Sample Surveys are done by National Sample Survey Organization of Ministry of Statistics, Government of India. అలాగే ఈ 7.3% ఆఫ్ జీడిపిలో మనం కనుక లెక్కలు తీస్తే 1% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్, 10% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 57% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే 1% జనాభాకు 22% జాతీయ ఆదాయంలో వాటా, 10% జనాభాకు 57% జాతీయ ఆదాయంలో వాటా. బాటమ్ 50%కు 3% వాటా. Bottom 50% are only 3% share in the national income. మీకు దత్తాత్రేయ హోస్బలే ఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన లెక్క చెప్తున్నాను. 375 రూపాయల ఆదాయము లేని వారు ఈ దేశంలో 22 కోట్ల మంది. 22 కోట్ల మంది ప్రజలకు 375 రూపీస్ ఆదాయం కూడా లేదు. కానీ గౌతమ్ అదానీ ఆదాయం రోజుకు 1600 కోట్లు మాత్రమే. మరి ఈ అసమానతలు అంగీకరిస్తామా? ఈ అసమానతలు భారతీయ రాజ్యాంగం అంగీకరిస్తా. మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీయండి. ఈక్వలిటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. సో ఈ అసమానతలను ఎవరు ప్రశ్నించాలి? 65% ఆఫ్ ద నేషనల్ వెల్త్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 10% పాపులేషన్. 65% of the national wealth. So can we accept this kind of inequalities? ఈ అసమానతల్ని ప్రశ్నించాల్సింది పబ్లిక్ ఇస్తుంది. సో 7.3% ఆఫ్ జీడిపి అని పతాక శీర్షికలో ప్రచురించడం జర్నలిజం కాదు. ఆ 7.3% జీడిపిలో ఉన్న వాస్తవికతను ప్రజల ముందు ఆవిష్కరించడం నిజమైన జర్నలిజం అయితే. సో దాట్ ఈస్ ద రోల్ వేర్ యూనివర్సిటీస్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే సాధారణ జర్నలిస్టులకు ఇంత విషయ పరిజ్ఞానం సంపాదించుకునే అవకాశము, సమయము ఉండకపోవచ్చు. ఉండాలి, సంపాదించుకోవాలి, దాంట్లో లేదు. ఇక్కడే విశ్వవిద్యాలయ అధ్యాపక సమాజం మీడియా ద్వారా ఇలాంటి లోతైన అంశాలని ప్రజల ముందు ఆవిష్కరించాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టి when the established agencies, ఒక రకమైన స్టేట్, రాజ్యము, అధికార వ్యవస్థలు తమ రాజకీయ అవసరాల కొరకు కన్సెంట్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తే సమాజంలో ఉన్న కోట్లాది శ్రమజీవుల పక్షాన పబ్లిక్ ఇంటలెక్చువల్స్
మ్యానుఫ్యాక్చర్ డిసెంట్ చేయాల్సిన బాధ్యత మనపై. అందులో మీడియా ఒక కీలక పాత్ర. అంటే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సార్ పత్రికలు దీన్ని పట్టించుకుంటాయా, టీవీ ఛానల్స్ పట్టించుకుంటాయా అనే ప్రశ్న. నేను చాలా మంది పత్రికా సంపాదకులను టీవీ సీఈఓలు అడుగుతుంటే, సార్ ఈ విషయం ఎవరైనా చూస్తారా సార్, ఇదేదో మీ పిచ్చి తప్ప, ఇలాంటి ఎవరు చూస్తారు సార్ అంటారు. నిజమే, ఆ రకంగా చూడరా అంటే నేను వాళ్ళు అడుగుతూ ఉంటాను, మా పాఠకులు చదవరు అని అంటారు. మీ పాఠకుల్ని మీరు ఎప్పుడు కలిశారు అని అడుగుతాను. ఏ సంపాదకుడు ఏ పాఠకుని కలిశాడు, ఏ టెలివిజన్ సీఈఓ ఏ ప్రేక్షకుని కలిశాడు. కానీ తమ పాఠకులతో తమ ప్రేక్షకులతో కలవకుండా మా పాఠకులు ఇది చదవరు, మా ప్రేక్షకులు ఇది చూడరు అని సైద్ధాంతీకరిస్తుంటారు. కానీ ఇది నిజమా? నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. సో నేను ఎకానమీ పైన 1 గంట 10 నిమిషాలు మాట్లాడాను. తెలంగాణ వికాస వేదిక వాళ్ళు సెమినార్ పెడితే 1 hour 10 minutes మాట్లాడాను. ఆ సెమినార్కి వచ్చింది 300 మంది. ఇప్పుడు 1,00,000 మంది చూస్తారు. మరి 1 hour 10 minute లెక్చర్ స్పీచ్ అంతే, ఒక్కని మాట్లాడుకుంటూ పోయారు. ఏమీ లేవు, ఓ గ్రాఫిక్స్ లేవు, బొమ్మలు లేవు, అందమైన హీరోలు హీరోయిన్లు లేరు, మహేష్ బాబు చూపలేదు. కానీ 1,10,000 మంది చూశారు. 1,50,000 మంది చూశారు. నేను లాస్ట్ టైం చూసినప్పుడే 1,20,000. ఇప్పుడు బహుశా 1,50,000 చూశారు, 2,00,000 చూశారు. సో మీరు కూడా ఆల్రెడీ వెరిఫై కూడా చేస్తారు. బ్యాంకుల విలీనం ఎంత డ్రై సబ్జెక్ట్ అండి. నేను చాలా టీవీ ఛానల్ అడిగాను, బ్యాంకుల విలీనం పైన డిబేట్ పెట్టండి. బ్యాంక్ మెర్జర్ అంటే అది ఎవరు చూస్తారు సార్, మా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మీకు దాంట్లో పెట్టుకుంటాం సార్ అంటే. బ్యాంకులు అంటే బిజినెసే కాదయా, బ్యాంక్ అంటే సామాన్యుడికి కదా అంటే అది బిజినెస్ ఫంక్షనే కాదు, బ్యాంక్స్ ఇది సోషల్ ఫంక్షన్ అంటే చూడరు సార్ అన్న. నాకు చిరాకు లేసి నేనే మాట్లాడుకున్నా. 2.5 లక్షలు చూసి అనుభవం నేను మాట్లాడుకోలేదు. నాకు తెలిసిన ఛానల్కు నాకు రోజు 1 గంట ప్రోగ్రామ్ ఉంటాయి. సో వాళ్ళకు నేనే టాపిక్ డిసైడ్ చేశాక నేను వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా నేనే పెట్టుకున్నా, నేనే మాట్లాడుకున్నా. నా సినిమాకు నేనే హీరో. సో మాట్లాడుకుంటే 2.5 లక్షల మంది చూశారు. మీరు యూ కెన్ సింప్లీ వెరిఫై. నేను చెప్పేదన్నీ ఏదో మా సంపాదకులు సీఈఓలు చెప్పినట్లు మా పాఠకులు చూడరు, మా పాఠకులు చూస్తారు, మా ప్రేక్షకులు చూడరు, మా ప్రేక్షకులు చూస్తారనే స్వీయ మానసిక దృక్పథం కాదు. ఎందుకంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొడితే దొరికిపోతుంది. బ్యాంక్ మెర్జర్స్ ఇన్ ప్రొఫెసర్ కే నాగేశ్వరం కొట్టని తెలుస్తుంది. యూ కెన్ వెరిఫై ఇట్. సో ఇండియన్ ఎకానమీ అబ్బాయి ప్రొఫెసర్ నాగేశ్వర లెక్చర్ ఆన్ ఇండియన్ ఎకానమీ కొట్టండి వస్తుంది. నేను చెప్పేది ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్తాను. ఇజ్రాయిల్ పాలస్తీనా పైన యుద్ధం జరుగుతుంది. నేను చాలా ఛానల్స్కు రిక్వెస్ట్ చేశాను, అయ్యా ఎందుకండి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది, సామాన్యుడికి రోజు పేపర్లో ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా, అసలు అందరూ జనం తిట్టుకునేది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ సంబంధాన్ని విదేశాంగ విధానాన్ని కూడా దేశీయపరమైన రాజకీయ భావాల ప్రిజం నుంచి చూస్తున్నారు. వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఫ్రమ్ ద పొలిటికల్ ప్రిజం అండ్ ద ప్రిజం ఆఫ్ డొమెస్టిక్ ఐడియాలజికల్ కంటెస్టేషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇజ్రాయెల్ గాజా యుద్ధం వచ్చినప్పుడు 30 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగితే సగటు భారతీయుడు భారతదేశ మీడియా చూసే దృక్పథం వేరు, ఇవాళ చూసే దృక్పథం వేరు. ఆ రోజు ఒక సామ్రాజ్యవాద దేశం, ఒక ఇంపీరియల్ పవర్ స్వతంత్ర దేశం కొరకు పోరాడుతున్న పాలస్తీనా ప్రజలపైన జరుపుతున్న దాడిగా చూసింది భారతీయ సమాజం. భారతీయ సమాజం అంటే మెజారిటీ సమాజం, భారతీయ మీడియా. కానీ ఈరోజు మతాల కోణం నుంచి ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని చూస్తున్న ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఈ చరిత్ర ఎవరికి చెప్పగలరు? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వెస్ట్ ఏషియా? వాట్ ఈస్ ద హిస్టరీ వై 2 నేషన్స్ థియరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? అసలు పాలస్తీనా చరిత్ర ఏంటి, జెరూసలం చరిత్ర ఏంటి? ఇది ఏ పత్రికలో ఎన్ని పత్రికలు రాసాయి, ఎన్ని టీవీ ఛానల్లో డిస్కస్ అయ్యాయి? లేవని నేను అనలేదు. లేకపోతే నాలాంటి వాడి కూడా నాలెడ్జ్ అక్కడి నుంచి రావాల్సిందే. కానీ ఇజ్ ఇట్ ఏ పాపులర్ డిస్కోర్స్? మీడియాలో వస్తున్న పాపులర్ డిస్కోర్సా, లేదా ఎక్కడో ఎడిట్ పేజీలో ఒపీనియన్ పేజెస్లో పట్టి వెతుక్కుంటే దొరికే, అన్వేషిస్తే దొరికే సబ్జెక్టా? సో దీని మీద నేను టీవీ ఛానల్ అడిగాను, సార్ ఇది ఒక డిబేట్ పెట్టండి, ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందంటే ఆ టాపిక్ మీద చూస్తారా సార్? మన వాళ్ళకి పాలస్తీనా ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? జెరూసలం ఇవన్నీ ఒడగట్టించుకుంటారు సార్, మన కూడా మనది కదా అన్నాడు.
నేను మళ్ళీ నేనే మాట్లాడుకుంటే 3 లక్షలు చూశాను. మీరు కావాలంటే జెరూసలం ఇన్ ప్రొఫెసర్ కే నాగేశ్వర యూట్యూబ్లో పెట్టండి వస్తాయి. నియర్లీ 2 to 3 lakhs చూసినట్టు పెడుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ దే షుడ్ ఎంబ్రేస్ పాపులర్ జర్నలిజం. ఎందుకంటే మీడియాలో ఇవన్నీ రావు, వాళ్ళ కోపిక లేదు, వాళ్ళ ఎజెండా లేదు. వాళ్ళు స్థానిక సంకుచిత రాజకీయాల ఘర్షణలో మునిగి తేలుతూ పవిత్రమవుతున్నారు. కానీ మనకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ డిజిటల్ ప్రపంచం పబ్లిక్ ఇంటలెక్చువల్స్ కు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. యూ హ్యావ్ యువర్ ఓన్ మీడియా, యూ హ్యావ్ యువర్ ఓన్ టీవీ ఛానల్, యూ హ్యావ్ యువర్ ఓన్ న్యూస్ పేపర్, యూ హ్యావ్ యువర్ ఓన్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. అందువల్ల సమాజంలో ఇలాంటి ప్రశ్నల్ని నిరంతరం అడగగలిగేవారు. ఇవాళ మీరు గమనించండి, ఇటీవల అయోధ్య ఉదాహరణ తీసుకున్నాం. రామ్ మందిర్ మీ నరేటివ్ చూడండి. రామ్ మందిరానికి ఎవరూ వ్యతిరేకం కాదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసలు ఆ వివాదమే లేదు. కానీ వాట్ ఈస్ ద కాంట్రవర్సీ ఏంటి అన్నప్పుడు స్టేట్ అండ్ రిలీజియన్ మధ్య ఉండాల్సిన సంబంధం ఏంటి, ఇది ఒకటే కాంట్రవర్సీ. అది పూరి శంకరాచార్యుడు చెప్పినా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినా ఉన్న వివాదం ఒకటే. కానీ మీడియాలో మొత్తం మీడియా దే ఆర్ సెలబ్రేటెడ్ దిస్ అయోధ్య ఇన్సిడెంట్. కానీ అందులో ఒక విద్వేషపూరితమైన వాతావరణానికి వ్యతిరేకంగా నిజంగా ఆధ్యాత్మిక పరమైన అంశాలకు పరిమితమై చెప్పడం ఒక అంశమైతే, రెండవది అసలు రాజ్యాంగపరమైన అంశమే. రాజ్యము మతానికి మధ్య ఉన్న సంబంధం. ఈ మాట అన్నప్పుడు సెక్యులరిజం ఇస్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ నాట్ ఇండియన్ అంటారు. కానీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న రాజనీతి శాస్త్రవేత్తలు లేచి చెప్పాల్సిన అంశం, అయ్యా వాట్ ఈజ్ వెస్టర్న్? సెక్యులరిజం వెస్టర్నా, థియోక్రసీ వెస్టర్నా? మీరు యూరోపియన్ హిస్టరీ చదవండి. క్యాథలిక్ ఇంగ్లీష్ వర్సెస్ ప్రొటెస్టెంట్ ఫ్రెంచ్ మధ్య జరిగిన యుద్ధం, ఇది యూరోపియన్ హిస్టరీ. భారతదేశ హిస్టరీ ఇది కాదు. భారతదేశ హిస్టరీ వసుదైక కుటుంబం. భారతదేశ హిస్టరీ భారతీయ తాత్విక చింతన, వసుదైక సార్వజనీనమైన సార్వత్రికమైన భావజాలం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేకం ఉంది. నేను ఈ మధ్య సనాతన సభలో మాట్లాడడానికి వెళ్ళటానికి భగవద్గీత చదివితే 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్న మాటలు నన్ను ఉత్తేజపరిచాయి. ఎవరు ఏ దేవుని యందు శ్రద్ధాసక్తులతో పూజిస్తారు వారిలో ఆయా దేవతల పట్ల భక్తి శ్రద్ధలను నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. ఎవరు ఏ దేవతల యందు శ్రద్ధాసక్తులతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయా దేవతల యందు నేనే శ్రద్ధాశక్తులను కల్పిస్తాను అర్జున అన్నాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. మహాభారతం 1,00,000 శ్లోకాలు చెప్పినాక వినాయకుడు అడుగుతాడు, ఇవి కవులతో పంచాయతీ అయ్యా చెప్పు అంటే లక్షలలో చెప్తా శ్లోకాలు, ఏం ఇంత చెప్పాలా, సింపుల్గా చెప్పలేడా అని అడిగితే వేదవ్యాసుడు ఒక శ్లోకంలో కాదు 6 శ్లోకంలో చెప్తాను, ఒక్క మహాభారతం కాదు 1,000 గ్రంథాల సారం చెప్తాను అంటాడు. అని పరోపకారాయ పుణ్యాయ పరపీడనం పాపాయ అంటే పరోపకారం చేయడమే పుణ్యము, పరపీడనం చేయడమే పాపము అంటాడు. అంటే దీనికి ఆధునిక రాజనీతి శాస్త్ర సిద్ధాంతమైన ఒక మనిషి మరో మనిషిని దోచుకొని, ఒక జాతి మరో జాతిని దోచుకొని సమాజము అన్న రాజనీతి సిద్ధాంతానికి తేడా ఏమైనా ఉందా? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, సెక్యులరిజం అన్నప్పుడల్లా ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్, ఇది పాశ్చాత్య నాగరిక భావజాలం అంటూ తిరస్కరిస్తూ దేశభక్తియుత భావజాలాన్ని రగిలిస్తున్న సమాజాన్ని మనం బతుకుతున్నప్పుడు మీడియా, విశ్వవిద్యాలయాలు దానికి కౌంటర్ నెరేటివ్ చెప్పాల్సిన బాధ్యత లేదా? అయ్యా ఇది భారతీయత కాదు, నిజంగా చెప్పాలంటే సెక్యులరిజం భారతీయత, థియోక్రసీ మతరాజ్య భావన భారతీయత కాదు, అది యూరోపియన్ హిస్టరీ. భారతదేశ హిస్టరీలో ఇది లేదు. అందుకే నేను ఈ భారతదేశ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఉన్న అంశాలు చెప్పాల్సి వచ్చింది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో ఉన్నటువంటి సార్వజనీన భావజాలం.
భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో అంతా ఇలాగే ఉందని నేనేం అనడలేదు. అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉండొచ్చు, వాటిని ప్రశ్నించుదాం, వాటిని తిరస్కరించుదాం. కానీ అదే సమయంలో ఉన్న ఈ విశాల భవజాలమే లౌకిక తత్వం. లౌకిక తత్వం ఏం చెప్తుంది? రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు అని చెప్తుంది. సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ ఎన్ ఇర్రిలీజియస్ సొసైటీ. మతాతీత సమాజాన్ని కాదు లౌకిక తత్వం చెప్పేది, మతాతీత రాజ్యాన్ని మాత్రమే చెప్తుంది. ఈ తేడాను ఇటీవల జరుగుతున్న ఇంత పెద్ద డిబేట్లు పత్రికలు, టీవీ ఛానళ్లు ఎంత మేరకు ప్రజలకు ఈ స్పష్టత ఇవ్వగలిగాయి? ప్రజలకయ్యా రాజ్యము మతము ఈ రెండింటి మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి చర్చే తప్ప దేవాలయం నిర్మించకూడదని కాదు, ఆలయ నిర్మాణం గురించి వివాదం కాదు. అందువల్ల ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర ఏంటంటే సమాజంలో ఆలోచనల వ్యవహారం. when there is an adventure of ideas, when there is a conflict of ideas, where do you stand? Public intellectual never maintains political neutrality. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, సార్ రాజకీయంగా తటస్థంగా ఉండడం పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, అణచివేతకు స్వేచ్ఛకు, పరోపకారానికి పరపీడనానికి ఘర్షణ జరుగుతుంటే ఏ ఆలోచనాపరుడైనా తటస్థంగా ఉండకూడదు. తటస్థంగా ఉండడం అనేది దాని మించిన నేరం ఇంకోటి కాదు. సో బీ ఆబ్జెక్టివ్, బీ బయాస్డ్ టువర్డ్స్ ట్రూత్. సో వాట్ యు బిలీవ్ టు బి ట్రూత్, అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ కంటెస్టేషన్. ఆ రాజకీయ చర్చలోని భాగంగా, ఆ ఐడియాలజికల్ కంటెస్టేషన్లోని భాగంగా ఆ ఆలోచనల సంఘర్షణ నుంచి వాస్తవం బయటకు వస్తుంది. ఆ పాత్రను మీడియా పోషించాలి, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ పోషించాలి. చివరగా ఇది పోషించినప్పుడు అనివార్యంగా మన పైన దాడి జరుగుతుంది, అనేక రూపాల్లో దాడి జరుగుతుంది. నువ్వు ఎటువైపు నుండి ఇంకోవైపు దాడి జరుగుతుంది. సో దాన్ని ఆధునిక కాలంలో ట్రోలింగ్ అంటారు. వాళ్లకు ప్రజా జీవితంలో ఉన్నవాడు ప్రశ్నలు వేస్తున్నప్పుడు మనను కూడా ప్రశ్నించేవాడు ఉంటాడు అని మర్చిపోకూడదు. మన పైన అవాండాలు వేసేవాడు కూడా ఉంటాడు. కాదు ఈ ట్రోల్స్ అని. ఎందుకంటే సీతమ్మ తల్లిని అశోకవనంలో పెట్టి రావణాసురుడు రాముతో యుద్ధం చేస్తాడు. ఇక చివరకు మరణించే ముందు ఆ సీతమ్మ తల్లిని హింసించడానికి నియమించిన రాక్షస గణం వచ్చి, ఎలా రా మహారాజా నువ్వు పోతున్నావు బాగానే ఉంది, ఇప్పుడు శ్రీరాముడు గెలిచాడు యుద్ధంలో, మా పరిస్థితి ఏంటి అని అంటాడు. అంటే మీకు ఏమీ కాదు, శ్రీరాముడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు, ఆయన ధర్మాత్ముడు అని చెప్తాడు. మా సమస్య అది కాదు, మేము గత కొంతకాలంగా వేధించడం హింసించడానికి అలవాటు పడ్డాం, అది లేకుండా మేము బతకలేం కదా అంటారు. అంటే మీరు బాధపడకండి, కలియుగంలో మీరు ట్రోల్స్గా పుడతారు, అప్పుడు మీరు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు అని వారికి వరమిస్తారండి. అందువల్ల ఈ రావణాసురి వరప్రసాదులు వాళ్ళు, అలాంటి వాళ్ళని మనం ఏమీ అనకూడదు, గౌరవించాలి. ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్ అంటారు. సో ఎప్పుడు మన పైన ట్రోల్స్ ఎక్కువయ్యారంటే ఇండికేషన్ మనం చాలా పాపులర్ అయినట్టు. ఇఫ్ యు ఆర్ నాట్ పాపులర్ నోబడీ విల్ ట్రోల్ యూ. సో యూ విల్ ఓన్లీ బి ట్రోల్డ్ వెన్ యు ఆర్ పాపులర్. సో ఎంజాయ్ దట్. సో వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల మీ అభిప్రాయాలు ఎక్కువ మందికి పోతాయి. ద బ్యూటీ ఆఫ్ ఆల్గరిథం ఏంటంటే ఎవరు ఎక్కువ మంది చూసినా నీది ఎక్కువ మంది చూపెడుతుంది, నిన్ను ఎక్కువ మంది కామెంట్ చేసినా నేను ఎక్కువ మంది చూపెడుతుంది, నిన్ను ట్రోల్ చేసినంత కాలం వరకు నువ్వు ఎక్కువ పాపులర్ అవుతావు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆల్గరిథమ్స్. సో ద ఆల్గరిథమ్ ఈజ్ అన్ యాంటీథెసిస్ టు ట్రోల్స్. సో నాగేశ్వర్ అభిప్రాయాల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు పరోక్షంగా నాగేశ్వర్ను పాపులర్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ దోస్ ట్రోల్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో అందువల్ల పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా సమాజం అజ్ఞానము, సమాజంలో విజ్ఞాన రాహిత్యము, సమాజంలో ప్రచారము శాసిస్తున్న వేళ ప్రజల పక్షాన ఆలోచించే మేధస్సుల అవసరం ఎక్కువ ఉంది, ప్రజల పక్షాన స్పందించే మేధస్సుల అవసరం ఎక్కువ ఉంది. అలాంటి పాత్రను మనం పోషించడం మన బాధ్యత అని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ